ఇక బంగాళాఖాతంలో ఏర్పడిన మోంతా తుఫాన్ ప్రభావంతో ఇటు హైదరాబాద్లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. జలమండలి అధికారులు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జంట జలాశయాల గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ముందస్తు చర్యలలో భాగంగా అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉస్మాన్ సాగర్ 10 గేట్లు 2 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జలాశయం పూర్తి నీటి మట్టం 1790 అడుగులు కాగా ప్రస్తుతం 1788.85 మేర ఉంది. ఇన్ఫ్లో 1800 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 1967 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. హిమాయత్ సాగర్ 4 గేట్లను 2 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జలాశయం పూర్తి నీటి మట్టం 1763.50 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 1762.25 అడుగులుగా ఉంది. ఇక ఇన్ఫ్లో 2200 క్యూసెక్కులు, అవుట్ఫ్లో 2972గా ఉంది. ఇక హైదరాబాద్ లో కురుస్తున్న వర్షాలకి సంబంధించిన ఓవరాల్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి అంజుమా అందిస్తారు లైవ్ ద్వారా. అంజుమా, ఓవర్ టు యు. ఎస్ ప్రసన్న, మోంతా తుఫాను ప్రభావంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. నిన్న రాత్రి నుంచి హైదరాబాద్ వ్యాప్తంగా జోరు వర్షం కురుస్తుంది అని చెప్పుకోవచ్చు. మొత్తంగా నగర వ్యాప్తంగా కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురుస్తోంది. మోంతా తుఫాను ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలకి ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్ ని వాతావరణ శాఖ జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ఎక్కడ చూసుకున్నా సరే మనకు ఆ వర్ష ప్రభావమే కనిపిస్తా ఉంది. ఇక ఈ నేపథ్యంలోనే జంట జలాశయాలకు కూడా భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో అప్రమత్తమైనటువంటి అధికారులు గండిపేట ఉస్మాన్ సాగర్ లో 10 గేట్లు, అదేవిధంగా హిమాయత్ సాగర్ లో 4 గేట్లను కూడా ఎత్తడం జరిగింది. ఎత్తి దిగువన ఉన్న ప్రాంతాలకు కూడా వరద నీటిని వదిలారు. ఇక ఈ రోజు, రేపు, ఎల్లుండి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులను అప్రమత్తం చేసుకుంటూ వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు కూడా అలర్ట్స్ అనేవి జారీ చేస్తుంది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రతి 3 గంటలకు ఒకసారి నౌకాస్ట్ బులెటిన్ ని కూడా రిలీజ్ చేస్తుంది. సో ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే కూడా హైదరాబాద్ వ్యాప్తంగా మనకు దాదాపు 5 సెంటీమీటర్ల మేరే వర్షపాతం నమోదయ్యింది. ఇక ఓవరాల్ గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే కూడా నాగర్ కర్నూలు జిల్లాలో 20 సెంటీమీటర్ల అత్యధిక భారీ వర్షపాతం కూడా నమోదయ్యింది. నాగర్ కర్నూలు, నల్గొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి, అదేవిధంగా వనపర్తి ఈ జిల్లాలలో మనకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయని చెప్పుకోవచ్చు. మొత్తంగా 20 సెంటీమీటర్ల మేర వర్షపాతం అయితే నమోదయ్యింది. ఈ మధ్య కాలంలో ఇదే మనకి హైయెస్ట్ రెయిన్ ఫాల్ గా కూడా చెప్పుకోవచ్చు. సో మోంతా తుఫాను ప్రభావంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నాయి. మోంతా తుఫాను తీరం దాటినప్పటికీ కూడా ఆ ప్రభావం అనేది తెలంగాణ రాష్ట్రం మీద ఉంటుందని అధికారులు ఇప్పటికే హెచ్చరికలు, సూచనలు కూడా జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే నిన్న పలు జిల్లాలకి రెడ్ అలర్ట్ ని జారీ చేశారు. ఈ రోజు, రేపు ఆరెంజ్ అలర్ట్ ని కూడా జారీ చేయడం జరిగింది. సో ఒక్కసారి మనం ఆ జిల్లాలను కనుక పరిశీలించినట్లయితే కూడా ఈ రోజు ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా తెలుపుకుంటూ ఆరెంజ్ అలర్ట్స్ అయితే వాతావరణ శాఖ జారీ చేసింది. ఇక కొమరంభీం, ఆసిఫాబాద్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, హన్మకొండ, జనగాం, యాదాద్రి భువనగిరి జిల్లాలలో మనకి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుపుకుంటూ ఎల్లో అలర్ట్స్ అయితే ఇచ్చింది. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మిగతా అన్ని జిల్లాలలో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా తెలిపింది. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపుల ప్రభావంతో ఈ వర్షాలు ఉంటాయని కూడా చెప్పింది. ఇక నగర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే కూడా మనకి మోస్తరు వర్షం కురిస్తేనే ఎక్కడికక్కడ కూడా రోడ్ల మీద వరద నీరు చేరిపోతుంది. నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా మనకి హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా వర్షం కురుస్తుంది. కొన్ని ప్రాంతాలలో మనకి మోస్తరు వర్షం, జోరు వర్షం కూడా కురిసింది. ఇటు షేర్లింగంపల్లి పరిసర ప్రాంతాలలో కూడా చూసుకున్నట్లయితే 4 నుంచి 5 సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదైంది. దీంతో ఎక్కడికక్కడ రహదారుల మీద మనకి వరద నీరు నిలిచిపోయి వాహనదారులు రాకపోకలు సాగించడానికి తీవ్ర అంతరాయం కలుగుతుంది అని కూడా చెప్పుకోవచ్చు. ఈ మోంతా తుఫాను ప్రభావం, అదేవిధంగా బంగాళాఖాతంలో ఏర్పడుతున్నటువంటి సినాప్టిక్ ఫీచర్స్ ప్రభావంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరికొన్ని రోజుల పాటు ఇదే విధమైనటువంటి వాతావరణ పరిస్థితులు ఉండే అవకాశం ఉన్నట్లుగా కూడా అధికారులు హెచ్చరికలు, సూచనలు అయితే జారీ చేస్తున్నారు. ప్రసన్న, రైట్, థ్యాంక్ యూ అంజుమా.